నా జీవిత కాలమంతా నీ కృపలోనే దాచుకో, నీ సిలువ నీడన నన్ను విశ్రమింపని. వయసు మళ్ళినా నీ వాక్కు మరువక, నీ ప్రేమ సాక్షిగా నన్ను నడిపించు యేసయ్యా. నేనే మార్గము సత్యము జీవము, నేనే మార్గము సత్యము జీవము. 40 ఏట తెలిసింది లోకపు జ్ఞానం వ్యర్థమని, నీ పాదాల చెంత చేరితే పరలోక జ్ఞానం దక్కుతుందని. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటయే తెలివికి మూలము. 70 ఏట తెలిసింది రూపం అన్నది గడ్డి పువ్వు అని, వాడని నీ వాక్యమే నా నిరంతర సౌందర్యమని. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఏట అడిగింది అధికారపు హోదా నీడని, తగ్గించుకున్న వాడే నీ రాజ్యంలో హెచ్చించబడునని. 70 ఏట తేలింది వెండి బంగారము శూన్యమని, యేసు లేని సామ్రాజ్యం పునాది లేని ఇల్లు అని. 80 ఏళ్ల ముదిమిలో నిన్ను సంరక్షించి మోస్తాను అన్నావు, 100 ఏళ్ల వంతెన పైన నీ కౌగిలిలో నన్ను చేర్చుకో. పగలు అసూయలు వీడి నీ శాంతిని ధరించుకొని, నవ్వుతూ నీలో నిద్రించడమే నా ఆఖరి ప్రార్థన తండ్రి.